అప్పగించాడు అంటే ఏబు సంగతి కాస్తో కూస్తో దేవుడికి అవగాహన ఉంది కనుక అప్పచెప్పాడు. అంటే నిన్ను నన్ను ఆ రేంజ్లో అప్పచెప్పడని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆ స్థాయి ఉండాలి కదా. అంటే ఏబు లాంటి స్థిరత్వం, ఏబు లాంటి విశ్వాసం, ఏబు లాంటి నమ్మకత్వం, ఏబు లాంటి ప్రతిష్ట, తీర్మానం, ఏబు లాంటి మొండితనం మనలో కనుగొంటే మనకు కూడా ఆ రేంజ్ సమస్య రానిస్తాడు. కానీ మనకు అంత స్థాయి కనబడినప్పుడు, ఎందుకంటే ముందు మనకు ఏదైనా శ్రమ రప్పించాలంటే ముందు దేవుడు మనల్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. మనకి శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు మనం మారు మనసు పొందకముందు మనల్ని టార్గెట్ చేస్తాడు. మారు మనసు పొందిన తర్వాత కూడా మనల్ని వదిలిపెట్టడు. వాడి వంతు పోరాటం వాడు చేస్తాడు, ఎట్లనన్నా మనల్ని ఫెయిల్ చేయాలని. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ వినండి దయచేసి. రక్షణానుభవంలోనికి రాకముందు కొన్ని రకాల సమస్యలు, రక్షణానుభవంలోనికి వచ్చిన తర్వాత కొన్ని రకాల సమస్యలు. రక్షణలోనికి రాకముందు శత్రువు మన విషయమై ఒక విధమైన దాడి, రక్షణలోనికి వచ్చిన తర్వాత శత్రువు మన విషయమై మరొక విధమైన దాడి. ఇది నిర్విరామంగా కొనసాగుతానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇక మనకి ఇలాంటి పోరాటాలు ఏం లేకుండా ప్రశాంత జీవితాన్ని ఇక తీసేసుకోవచ్చు కదా పరలోకానికి అనిపించింది. ఇవ్వమంటే ఇస్తాడు, కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నా రక్తము చేత విమోచించబడి నా పిల్లలుగా మార్చబడిన వారందరూ కూడా తక్కువగా ఉండకూడదు, శ్రేష్టమైన స్థానాలకు చేరాలి అనే ఆశతో అందరికీ కూడా వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకునే విధంగా దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు ఏబు రెండంతల దీవెన పొందడానికి దేవుడు ఏబును డిసైడ్ చేశాడు. ఆ రెండంతల దీవెన పొందడానికి ఏబు అనర్హుడు అంటాడు శత్రువు. లేదు లేదు అర్హుడు అంటే, కాదు నాకు రుజువు కావాలి అంటే, చూపిస్తాను. నువ్వు చెప్పావుగా నా భక్తుడు, నా దాసుడు, నా సేవకుడు ఏబని, నీ దాసుడిని రుజువు చేసుకోమను, అప్పుడు నేను అడ్డగించను. నేనే కాదు, ఏ దూత కూడా అడ్డగించరు అప్పుడు. లేకపోతే నువ్వు దేవుడు కాబట్టి దూతలు నిన్ను ప్రశ్నించకపోయినా మనసులోనైనా అనుకుంటారు.